ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒంగోలు జనసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఒంగోలు కార్పొరేషన్ సిబ్బంది తొలగించడంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు చిరిగిపోవడంతో జనసైనికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కమిషనర్కు ఫోన్ చేసి వివరణ అడగ్గా ఆకాశరామన్న ఫోన్ కాల్తో ఫ్లెక్సీ తొలగించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్పొరేటర్లు కమిషనర్ వివరణ అడగ్గా కమిషనర్ ఫ్లెక్సీలు తీసిన చోట మళ్ళీ పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ కార్పొరేటర్లు దగ్గరుండి ఫ్లెక్సీలు తీసుకుని పోయి పెట్టిన చోట మళ్ళీ యథార్థ ప్లేస్లో పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు ములగా రమేష్, వెలనాటి మాధవరావు, గోలి తిరుపతిరావు, యనమల నాగరాజు, తన్నీరు నాగేశ్వరరావు, జడా బాలనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా చాలా మంది ఫ్లెక్సీ ఏ ఫ్లెక్సీ తెలియదు అంటే టౌన్ జనసేన బట్టి డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు మాత్రం తీస్తారా ఏంటి? మీకు తెలుసు కదా అందరికి మీడియా వాళ్ళు గతంలో ఎన్ని ఫ్లెక్సీలు కట్టారు, గత 2-3 సార్లు ఎన్నో ఫ్లెక్సీలు కట్టారు కదా, అయినా తీయలేదు. మరి అయితే అయినా రోడ్డు కట్టాలి లేవా? ఈరోజు కూడా కొన్ని ఒంగోలు నగరం మొత్తం కట్టాను అయినా కట్టాలేవా? అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు మాత్రం గుర్తుకొస్తాయా నీకు? పవన్ కళ్యాణ్ ఇది కూడా అన్సిప్ వ్యాఖ్యలు జరిగింది, జాగ్రత్త వివరిస్తే ఎవరికైనా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారంట, బాలేని టార్గెట్ చేశారంట. బాలేని రా పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పార్టీ కండగ తప్పకుండా ఎవరైనా మాకు ఒకటే జనసేన పార్టీ కండగ జనసేనే, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంతే. ఇంకా అంతకుముందు ఎవరైనా సరే చాలా మంది అన్ని పార్టీలో చేరారు, పార్టీ చాలా మంది వేరే పార్టీ చేయాలి, వారి పార్టీ కూటమి నాయకులు ఎవరైనా సరే. హరిహర వీరమల్లు ఏందా స్వామి మీ మాటలే సరిపోయినాయి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ యాక్చువల్గా పోయి కమ్యూనిటీ బోర్డు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పరిస్థితులు ఉన్నటువంటి కట్టినటువంటి ఫ్లెక్సీని తొలగించి ఏంది బాబు ఎందుకు తీశారు ఏంటంటే కమిషన్ అడిగితే టౌన్ ప్లానింగ్ అడిగారు, టౌన్ ప్లానింగ్ కమిషన్ అడిగారు. నేను ఏదో ఒక తీయమన్నాను, మిగతా నేను తీయమన్నాను కమిషన్ కానీ మీడియా మొత్తం తీరా అక్కడ చూస్తే 5 ఫ్లెక్సీలు తీసుకెళ్ళి 5 ఫ్లెక్సీలు కూడా చిన్నపోయాము. ఏ ఒక్కటి కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే మేము మళ్ళీ చేయడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా తయారు చేసి ఫ్లెక్సీలు అడిగేసారు. చూడండి ఫ్లెక్సీలు చినిగిపోయాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టం ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ కట్టినటువంటి ఒంగోలు టౌన్లో ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని చోట్ల మీరు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. అన్ని చోట్ల ఉండి 15 రోజుల కింద జరిగిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఈరోజు కూడా ఏ డివిజన్లో అయితే ఎవరు ఏది తెలియలేదు, దాని మీద ఎవరు కామెంట్ చాలా. కానీ రేపటి రోజు జరగబోయే పిచ్చి విధానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటేనే ప్రోటోకాల్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉన్న ఫ్లెక్సీని తొలగించాలంటే అర్థం కాని పరిస్థితి. ఒంగోలు రాజకీయం ఏంటో అర్థం కావాలి, ఒకరికొకరికి సంబంధం లేని విధంగా చెప్పాలి. కొన్నిదర పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినట్టు హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ 23వ తారీఖు వేస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే ఒంగోలులో బాలినేని గారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగినది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కమిషనర్ గారికి ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేసి ఫ్లెక్సీలు తొలగించటమని చెప్పారంట. దానిలో భాగంగా కమిషనర్ గారు తొలగించడం జరిగింది. మేము వెంటనే మా నాయకుడు అయినటువంటి అధినాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి జరిగింది. కమిషనర్ గారు నాకు వేరే ఆఫీసర్ గారు ఫోన్ చేశారు, వేరే ఫోన్లు వచ్చినాయి సార్, అందుకని తీసేస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఏర్పాటు చేసుకోమని చెప్పారు. మాకేం అభ్యంతరం లేదు, మా స్టాఫ్తోనే ఏర్పాటు చేయిస్తాను, మళ్ళీ చేయిస్తానని చెప్పారు. దీనిలో భాగంగానే
వాళ్ళ స్టాఫ్ సెలవులో ఉన్నారు కాబట్టి మా మెగా అభిమానులు బాలినేని అభిమానులు వాళ్ళే స్వయంగా వచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంటనే కమిషనర్తో మాట్లాడతాం. కమిషనర్ గారు వెంటనే స్పందించారు కాబట్టి కమిషనర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య.